హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కాఫీ పొడితో ఇన్స్టెంట్ మెహందీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో తురిమిన బెల్లం 1 స్పూన్ వేసుకున్నాను, 1 స్పూన్ చక్కెర. ఇప్పుడు కాఫీ పొడి వేసుకోవాలి. 2 రూపీస్ బ్రూ ప్యాకెట్ వస్తుంది కదా, అది ఒక్క ప్యాకెట్ అయితే సరిపోతుంది మనకి. 1/2 టీ స్పూన్ జీలకర్ర అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో మనము మిక్స్ చేసుకున్న పౌడర్ని వేసుకొని సెంటర్లో ఒక ప్రమిదను ఉంచుకోవాలి. ప్రమిద చుట్టూ ఈ పౌడరు వేసుకోవాలి. స్టీల్ గిన్నె, ఒక చిన్న గిన్నె ఇందులో పెట్టుకోవాలి. ఇందులోనే మనకి లిక్విడ్ అంతా ఇందులోనే పడుతుంది. దానిపైన ఇంకొక గిన్నె పెట్టుకొని ఒక చెంబు నీళ్ళు వేసుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉంచితే చాలు. ఇప్పుడు చూద్దామండి. చూడండి, లిక్విడ్ అయితే తయారైపోయింది. ఇది మనము ఒక 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కుంకుమ ఏమీ యాడ్ చేయకుండా 6 మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. కుంకుమ బాగా ఎర్రగా ఉన్న కుంకుమ తీసుకోండి, అప్పుడే మీ చేతులు బాగా ఎర్రగా పండుతాయి. మనకు బయట మెహందీ దొరుకుతుంది కదా, అలాగే ఉంటుందండి, బాగా ఎర్రగా పండుతుంది. అంటే ఒక 3-4 డేస్ ఉంటుంది అంతే అండి. మెహందీ అయితే మనకి ఒక 10 డేస్ పాటు ఒక డిమ్గా అలా కనిపిస్తూ ఉంటుంది. బాగోదు కదా చేతులకి. ఇదైతే 3 డేస్ 4 డేస్కి అంత వెళ్ళిపోతుంది. మళ్ళీ కావాలంటే మనము ఫ్రెష్గా వేరే డిజైన్ పెట్టుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా, రోజుకు ఒక డిజైన్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళైతే ఒక 10 టైమ్స్ వాష్ చేశారంటే వెళ్ళిపోతుందండి ఒకే రోజు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక డిజైన్ పెట్టుకోవచ్చు. మంచి డిజైన్స్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ నాకు డిజైన్స్ అయితే పెద్దగా రావండి, అందుకే సింపుల్గా పెట్టేస్తున్నాను. హెయిర్ బడ్స్ ఉంటాయి కదండి, దాంతో అయినా పెట్టేసుకోవచ్చు. దాంతో అయితే లావుగా వచ్చేస్తుంది అనుకునే వాళ్ళైతే ఏదైనా సన్నగా పుల్లలు ఉంటాయి కదా, దాంతో అయినా పెట్టుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వాష్ చేసినాక చూడండి, చూసారా ఎంత ఎర్రగా పండిందో. బాగా పండుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మనం ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా, ఏదైనా పండగలకైనా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. 5 నిమిషాల్లో రెడీ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇందులో కెమికల్స్ అనేవి ఏమి ఉండవు కదండి, అందుకే చిన్నపిల్లలకైనా బాగా ఈజీగా పెట్టేసుకోవచ్చు మనము. ఇది ఒక డిఫరెంట్ మెహందీ అని చెప్పొచ్చు అనమాట. బీట్రూట్తో మెహందీ లిక్విడ్. బీట్రూట్తో ఒకసారి ట్రై చేసి చూడండి, మెహందీ చాలా బాగొస్తుంది. కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం నార్మల్గా పెట్టుకునే మెహందీ కంటే ఈ బీట్రూట్ మెహందీ చాలా అంటే చాలా బాగుంటుందండి. డిఫరెంట్ కలర్లో ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఈ లిక్విడ్ చేసుకోవటానికి ముందుగా ఒక బీట్రూట్ని అయితే ఈ విధంగా తీసేసుకొని పైన ఉన్న చెక్కనంతా నీట్గా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పటి గిన్నెని అయితే పెట్టేసుకొని ఈ కట్ చేసి పెట్టుకుని ఈ బీట్రూట్ ముక్కలు ఇందులో వేసేసుకొని 1 స్పూన్ వరకు షుగరు, 1 స్పూన్ వరకు టీ పౌడర్ అయితే వేస్తున్నానండి. వేసేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సెంటర్కి ఒక ప్రమిదని అయితే పెట్టేసుకొని ఈ ప్రమిద పైన ఒక చిన్న బౌల్ని అయితే పెట్టుకోవాలి. ఈ బౌల్లోకే మనకి లిక్విడ్ అంతా ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఇలా పెట్టుకున్న తర్వాత గిన్నె పైనే మరొక గిన్నెని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 5 నుండి 10 నిమిషాల పాటు అయితే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి లిక్విడ్ అయితే చక్కగా ట్రాన్స్ఫర్ అవుతుంది. చూడండి, లిక్విడ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ లిక్విడ్ బౌల్ పూర్తిగా చల్లారాకే తీసుకోవాలండి. చూసారు కదండి, లిక్విడ్ అయితే మనకి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఈ లిక్విడ్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా ఏదైనా ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్లో అయితే స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, 5-6 నెలల పాటు అయినా ఏమవ్వదన్నమాట.
ఇలా పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ లిక్విడ్లో కొద్దిగా కుంకుమ కలిపేసుకొని మనం మెహందీ పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇక్కడ నేనైతే రెడ్ కలర్ కుంకుమ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. మీ దగ్గర బ్రౌన్ కలరు కుంకుమ అయినా కూడా చూడడానికి చాలా బాగుంటుంది, రెడ్ అయినా కూడా బాగుంటుంది అనమాట. మీకు ఏ కుంకుమ ఇష్టమైతే ఆ కుంకుమని అయితే ఈ విధంగా కలిపేసుకొని మెహందీలా పెట్టేసుకోవడమే. చూడండి, నేనైతే ఇక్కడ సింపుల్గా పెట్టేస్తున్నానండి. రౌండ్ పెట్టేసి చిన్న చిన్న డాట్లు అయితే పెడుతున్నాను అనమాట. డిజైన్స్ వచ్చేవాళ్ళు ఇంకా డిజైన్స్ చక్కగా పెట్టుకున్నారనుకోండి, చాలా బాగుంటుందండి చూడ్డానికైతే. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నా, లేదు అంటే పండగలప్పుడైనా లిక్విడ్లో కొద్దిగా కుంకుమ కలిపేసుకొని ఈ విధంగా మెహందీలా పెట్టేసుకున్నాం అనుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మనం పెద్దవాళ్ళమైనా చిన్నపిల్లలైనా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మెహందీ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఈ లిక్విడ్ని మీరు స్టోర్ చేసేటప్పుడు కుంకుమని అస్సలు యాడ్ చేయకండి. మీరు మెహందీ ఎప్పుడు పెట్టుకోవాలి అనుకుంటున్నారో అప్పుడే కుంకుమని అయితే యాడ్ చేసుకొని మెహందీ పెట్టుకోవాలన్నమాట. ఈ మెహందీ పెట్టుకున్న తర్వాత డ్రై అవ్వటానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి. కోన్లు పెట్టుకున్నప్పుడు తీసుకున్నంత టైం ఏం తీసుకోదండి. ఈ మెహందీ అయితే తొందరగానే డ్రై అయిపోతుంది అనమాట. ఇలా మనం పెట్టుకోగానే 2-3 నిమిషాల్లోనే మనకి ఫుల్ డ్రై అయిపోతుంది అనమాట. చూడండి, మెహందీ పెట్టుకున్న తర్వాత అయితే చూడడానికి చాలా బాగుంది కదండి. ఇదే విధంగా 2 చేతులకి అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, 2 చేతులకి చక్కగా చాలా బాగొచ్చి, ఇప్పుడైతే నేను ఇక్కడ వాష్ చేసి కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా లిక్విడ్ని తయారు చేసేసుకొని పిల్లలకి ఏదైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, యాన్యువల్ డే ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు పెట్టామనుకోండి, ఈజీగా పెట్టేసుకోవచ్చు. చూడండి, వాష్ చేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చిందో. మెహందీ అయితే బాగా ఎర్రగా చాలా బాగా వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. బీట్రూట్ మెహందీ లిక్విడ్ చాలా బాగుంటుంది. ఇంతే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.